వచ్చిన వాళ్ళందరూ చాలా తృప్తిగా తిన్నారండి. వంటలు కూడా చాలా బాగున్నాయని చెప్పారు. 20-30 హోటల్లో 20-30 మంది చెఫ్లు చేసిన వంటలు ఎందుకు బాగో? ఏమండి, ఆ కుమారి వాళ్ళ ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు కదా, ఆ అబ్బాయి నన్ను ఏమని పలకరించాడో తెలుసా? ప్రెసిడెంట్ గారు బాగున్నారా అని పలకరించాడు. నాకెంత సంతోషం వేసిందో తెలుసా? వాడు కుమారి వాళ్ళ ఇంటికి గెస్ట్, వాడు కోటి హక్కు లేదు. నువ్వు పెట్టిన తిండి తిని ఏదో అలా పలకరించాడు అంతే. సర్లేండి, అపార్ట్మెంట్ మొత్తం ఊడ్చేసి వాళ్ళందరి దగ్గర మంచి పేరు తెచ్చేసుకున్నాం. ఫోన్ కాల్ లీక్ చేసి రాఘవాన్ని మొత్తం బ్యాడ్ చేసేసాం. ఈ రోజు భోజనాలు కూడా పెట్టేశాం. ఈ దెబ్బతో అపార్ట్మెంట్ లో సగం ఓట్లు అటు నుంచి ఇటు తిరిగిపోతాయి కదండి. తిరిగిపోయాయో లేకపోతే తినేసిపోయారో ఎవరికి తెలుసు. సర్లే గాని ఏంటి కవరు? ఫుడ్ మిగిలింది తిందామని. వచ్చేయ్! ఎవరో తినేసిన ఫుడ్ మిగిలిపోయిన తీసుకొచ్చి వీళ్ళకి పెట్టావు, వీళ్ళు మిగిలిపోయిన ఫుడ్ తీసుకొచ్చి మనకి పెడుతున్నావు. నిన్ను పిసిని కుడతాను కాదే, ఇంకా ఇంకా అంతకు మించి పెట్టాలా? చూసారా పంతులు గారు, ఆ పిసినారిది ఎంత పని చేసిందో. నా ఫోన్ కాల్ లీక్ చేసి నా పరువు మొత్తం తీసింది. అపార్ట్మెంట్లో అందరికీ భోజనాలు కూడా పెట్టించేసింది. ఈ లెక్కను చూసుకుంటే మన వైపు ఉన్న ఓట్లన్నీ అటువైపు టర్న్ అయిపోతాయేమని భయం అవుతుంది పంతులు గారు. ఇటు నుండి ఓట్లు అటువైపు వెళ్ళిపోతే ఊరుకుంటాము, మళ్ళీ అటువైపు నుండి ఇటువైపు తిప్పేసుకోము. ఎలా పంతులు గారు? నువ్వు ముందుకు రావాలే గాని నా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి. ముందుకొచ్చాను. అందుకే కదా నీ ఆడియో లీక్ చేసింది. ముందుకు రావడం అంటే ఇలా రావడం కాదు, నేను చెప్పేదానికి ఊ అనాలి. ముందుగా నా చేతిలో 1 లక్ష రూపాయలు పెట్టావే అనుకో, నీ పేరు మీద నవగ్రహ హోమం చేస్తాను. దాని దెబ్బతో నీ నరదృష్టి అంతా పోయి సగం ఓట్లు నీ వైపు వచ్చేస్తారు. ఆ తర్వాత రాజమాతాంగి హోమం, దానికో 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. అది చేయించావనుకో, మిగిలిన సగం ఓట్లు కూడా నీ వైపు వచ్చేసి నీ దశే మారిపోతుంది. నా దశ కాదు పంతులు గారు, మీ జోబు నిండుతుంది. బయట బకరగాలకు చెప్పినట్టే ఈ యజ్ఞాలు హోమాలు నాకు చెప్పొద్దు. ఏవైనా కన్నింగ్ ఐడియాలు ఉంటే ఇయ్యండి. వర్కౌట్ అవ్వలేదు. కొండ చీపురు ఎవరు లేరు కదా. టమాటాలు పులుసు పెట్టుకోవచ్చు. ఏంటి మామ నిన్న రాలేదు? నువ్వు రాలేదని చెప్పి ఆఫీస్ అందరు నేను మిస్ అయ్యారు తెలుసా? మెసేజ్ ఏం నమ్మట్లేదా? కావాలంటే చూడు ఆఫీస్ ఎవరు పెంట తీసిందే. ఇంకో మెసేజ్ ఏంటి? అపార్ట్మెంట్ సభ్యులందరికీ నమస్కారం. చూశారు కదా, అపార్ట్మెంట్లో ఊడ్చుకుని చీపురు దొంగతనం చేసి చంకలు పెట్టుకుని ఎత్తుకుని వెళ్ళిపోయింది. రోడ్డు మీద టమాటాలు నిమ్మకాయలు ఏరుకుంటుంది. ఈవిడ మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్. ఈవిడ గనక మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయితే మన అపార్ట్మెంట్ గత ఏమవుతుందో మీరే ఊహించుకోండి. నేను చెప్పను, ఊహించుకోండి మీరే. ఊహించుకోండి, ఒక్కసారి ఊహించుకోండి. చివరగా నేను చెప్పేది ఏంటంటే, విజ్ఞతతో ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. జై హింద్. ఏమైందండి? హారర్ మూవీ ఏమైనా చూసి భయపడ్డారా? అంతకన్నా దారుణమైన వీడియో ఒకటి చూసా, చూడు. ఈవిడ గనక మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయితే మన అపార్ట్మెంట్ గత ఏమవుతుందో మీరే ఊహించుకోండి. వచ్చే పనికి మాలిందనా, ఉన్న పరువంతా తీస్తావు. అయినా చీపురి కట్ట నిమ్మకాయ టమాటా లేరుకోవడం ఏంటే? అంటే పులుసుకు పనికొస్తాయని. అంటే ఇప్పుడు వండుతున్న పులుసులో టమాటా అదే. ఏమైందండి? ఏమండి, పులుసు రెడీ అయిపోయింది, తిందురుగండి రండి. ఓట్లు మనకే.
బుద్ధి సంపేయాలనుకుంటున్నారు కదా ఏంటంటే బండి కింద పడిపోయారు లేకండి లేపే లేవండి. చూసారా అపార్ట్మెంట్ సభ్యులారా మా రాఘవ్ గారిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక బండితో గుద్ది మర్డర్ చేసేద్దామని చూస్తున్నారు వీళ్ళు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఎవరు ప్రజల మనసు అర్థం చేసుకోండి. మర్డర్లు చేసేవాళ్ళు వీళ్ళు నాయకులా. మొన్ననే రాఘవ్ గారు ₹1,00,000 ఖర్చు పెట్టి మహామృత్యుంజయ హోమం చేయించుకున్నారు. అందుకే ఆయన ప్రాణాలకి ఏం కాకుండా కాపాడుకోగలిగాను. లేదంటే అయ్యో రామా. నేను చెప్పేది ఏంటంటే మీరందరూ నా దగ్గరికి వచ్చి మహామృత్యుంజయ హోమం చేయించుకోండి. మన అపార్ట్మెంట్ సభ్యులకి డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాను. ఇదే కాకుండా గణపతి హోమం, కాలభైరవ హోమం, చండీ మంత్రులు గారు. హోమం, నవగ్రహ పంతులు హోమం. గారు, ఈ వీడియోస్ మీకోసం చేసుకున్నట్టుంది, నా కోసం కాదు. ఏం జరుగుతుంది ఆ, చివరిగా నేను చెప్పేది ఏంటంటే విజ్ఞతతో ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. జై హింద్. అమ్మో 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 ఎంత మోసం! మమ్మల్ని బ్యాట్ చేసేసి అన్యాయంగా ఓట్లు దొబ్బేద్దాం అనుకుంటున్నారా? కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? ఆహా, మొన్న ఫేక్ ఆడియో కాల్ చేసినప్పుడు అది మోసం కాదా? మీరెన్ని చేసినా ఈసారి గెలిచేది నేనే. రండి పంతులు గారు. చూడు ఎలా చూస్తున్నారు. ఇక నుంచి నీ బ్రెయిన్ వాడటం కాదు, నా బ్రెయిన్ వాడవలసిందే. నమస్తే రామారావు గారు. నమస్కారం. నమస్కారం అండి. మీ ఇంటి కులదైవం ఎవరండి? అది కనుక్కోవడానికి ఎంత దూరం వచ్చారా? ఫోన్ చేసి చెప్పేదాన్ని కదమ్మా. పర్లేదా అంటే చెప్పండి ఎవరు? వెంకటేశ్వరమ్మ. అవునా? ఈ ఎలక్షన్ లో మా ఆవిడికి మీరు ఓటు వేయలేదు అనుకోండి, మీరు నమ్మిన దేవుడి మీద ఒట్టే. ఈ ఎలక్షన్ లో మా ఆవిడికి మీరు ఓటు వేయలేదు అనుకోండి, ఆ ప్రభు మీద ఒట్టే. నేను ఏ దేవుని నమ్మనండి. మీకు పెళ్ళైందా? అవ్వలేదండి. ప్రపంచంలో మీరు ఎవరిని బాగా నమ్ముతారు? ఈ ప్రపంచంలో నన్నే నేను బాగా నమ్ముతా. అయితే ఈ ఎలక్షన్ లో మా ఆవిడికి ఓటు వేయకపోతే మీ మీ మీద మీద ఒట్టే. పంతులు గారు టెన్షన్ గా ఉందండి, రిజల్ట్ కదా, ఆ పిసినాది గెలిచిపోతుందేమో అని. రాఘవ గారు అమంగళం మాట్లాడకండి నాయనా. అదండి గెలిచేది మీరే, కాబోయే ప్రెసిడెంట్ కూడా మీరే. ఇప్పుడు ఎందుకు పంతులు గారు, గెలిచాక ఎలాగో వేస్తారు కదా. దానికి ఇంకో దండ ఉంటుంది ఆయన. ఇదిగో పూలపై మేము గెలవగానే పూలు అలా గాల్లో వేస్తే అలా జల్లులో పడాలి. మొత్తం మావడమే కాన్సన్ట్రేషన్ పెట్టు, అర్థమైందా? అదిగో పిలిచేస్తున్నారు. పదండి, పదండి, వెళ్దాం. పదండి. చూసావా దండ, గెలిచేది మావాడే. మా ఆవిడే ప్రెసిడెంట్ అవుద్ది. మీ ఆవిడ చూసుకుందాం. ఇది చూద్దాం. మన అపార్ట్మెంట్ లో ఓట్ల లెక్కింపు అయిపోయింది. 20 ఫ్లాట్లలో 40 ఓట్లు. ఈసారి మన ప్రెసిడెంట్ లావణ్య గారే. నాకంటే మీ అపార్ట్మెంట్ లో ఓట్లేదు కాబట్టి వేయలేదురా. 40 ఓట్లలో నీ ఓటు నువ్వు కూడా వేసుకోలేదా? రాఘవ్ గారు, మీ ఇంట్లో వాళ్ళు మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? మా తాతారావు గారు. ఆయన బతికే ఉన్నారా? ఆయనకే శుభ్రంగా ఉన్నారు. ఈ ఎలక్షన్ లో మీరు మా ఆవిడకి ఓటు వేయకపోతే మీ తాతగారి మీద ఒట్టే. ఇది పిష్ని కూడా దానికంటే డేంజర్ గా ఉన్నాడు. ఒరేయ్, ఆగ్రా దరిద్రుడా! ఆగ్రా పింజారి వాడు! కొట్టొద్దు. ఆగ్రా! అయ్యో, పంతులు ఆగ్రా! గారు, నీకోసం? కొట్టొద్దండి. ఆగ్రా! మీకు 500 500 పెట్టి నాకు అంతా పువ్వులు మొక్క తెచ్చాను చూడు. పడిపోయింది. నా పంతులు పిల్ల మీద గారు. వేసుకోవాలి.